మా వాళ్ళంతా ముందే కోరుకొండకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము రాగానే ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము 10 kgs 500 grams అనమాట. అండ్ వాటికైతే 200 తీసుకున్నాడు. అండ్ మేమైతే 4 కోళ్ళు మాత్రం అక్కడే కొట్టించుకున్నాం. అండ్ ఇంకో కోడి వెళ్లే ముందు ఇక్కడ లోపల షాప్స్ అన్ని ఉంటాయి. అన్నం పెట్టుకోవడం అయిపోగానే కోడిని కోపిని అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కష్టపడి ఆ కూర చేసి ఈడేమో ఆ కూరతో ఆడుకుంటాడు. పొరపాటు కింద వచ్చి వన్ పరిస్థితి అంతే. ఫైనల్ గా వెనకలు చూసుకోండి. వెనకల పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని వద్దని చెప్పిండు, పోవద్దనేసి. కానీ బట్ అప్పుడే మేము చూసుకొని బయటకు అయితే వచ్చేసినాం. బట్ అక్కడైతే కొంతమంది అయితే బుక్ అయిపోయిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణా జర్నీ ఛానల్. ఈ రోజు అయితే మనము మాకు దగ్గరలో ఉన్న సీతపల్లికి అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ ఫేమస్ ఏంటంటే టెంపుల్ అనమాట. బాబనమ్మ తల్లి టెంపుల్ ఉంటది. అక్కడ టెంపుల్ కి వెళ్ళేసి అండ్ ఆఫ్టర్నూన్ అంతా లంచ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత ఇలా వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం. అక్కడ దగ్గరలోనే అంతా మేమంతా ఫ్రెండ్స్ అంతా నిన్న ప్లాన్ చేసుకొని ఈ రోజు అయితే వెళ్తున్నాము. అండ్ మనము దివాన్ చెరువు అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మన ఫ్రెండ్స్ అంతా మీటప్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా ఈ బట్టలని మర్తేసుకోవాలి. బట్టలు నైట్ ఏంటంటే వర్షం పడతా ఇక్కడ లోపలే ఇలా వైర్ తో కట్టేసుకొని ఇక్కడ ఆడేసుకున్నాం. ఇప్పుడు మర్చేసుకొని ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. మా వాళ్ళంతా ముందే కోరుకొండకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము రాగానే ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వ్యూని అయితే చూసుకోవచ్చు. ఇలా వ్యూని చూస్తే ఎంతసేపు అయినా వెళ్ళొచ్చు. ఐ మీన్ ఇలా వ్యూని చూస్తే ఎంతసేపు అయినా ట్రావెల్ చేయొచ్చు అనమాట. వన్ మోర్ థింగ్, మన ఏపీలో గ్రీనరీ అంటేనే ముందుగా కాకినాడ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ రిసోర్స్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. సో అందువల్ల ఇక్కడ అయితే ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ లొకేషన్ అయితే రాజమండ్రి నుంచి సీతపల్లి వెళ్లే రూట్ అనమాట. దారి మధ్యలో చికెన్ కోసం అయితే ఆగాము. అండ్ మేమైతే చికెన్ అయితే కొట్టించుకోలేదు, డైరెక్ట్ లోపల కోళ్లు తీసుకున్నాము. 5 కోళ్లు తీసుకుంటే అది టోటల్ గా వచ్చేసి 10.500 grams అయితే పడింది. ఐ మీన్ 10 kgs 500 grams అనమాట. అండ్ వాటికైతే 200 తీసుకున్నాడు. అండ్ మేమైతే 4 కోళ్లు మాత్రం అక్కడే కొట్టించుకున్నాం. అండ్ ఇంకో కోడి అయితే దేవుని దగ్గర కొయ్యాలనేసి దాన్ని అయితే కోపిలేదు, అలానే తీసుకుని వెళ్ళాము మేము. ఆ కొట్టించిన చికెన్ ని మా వాళ్ళ చేత పంపించేసి మేము కిరాణా షాప్ లోకి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని అండ్ అలాగే పక్కన కూరగాయల షాప్ ఉంది. అండ్ వాటిలోకి ఏమేమి కూరగాయలు కావాలనో బిర్యానీలకి అండ్ చికెన్ లకి అవి కూడా ఒకటేసారి తీసేసుకున్నాము. మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అలా ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతూ బైక్ స్టంట్లు చేసుకుంటూ అలా జాగ్రత్తగా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే సీతపల్లిలో బాపనమ్మ టెంపుల్ అనమాట. ఇది మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడే బాపనమ్మ టెంపుల్. ఇక్కడ మన వాళ్ళంతా అదే కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తారు. ఇందాక మేము ఒక కోడి తీసుకున్నాం కదా నార్మల్ గా, ఆ కోడి అయితే ఇక్కడ లోపలికి వెళ్ళేసి అది అక్కడ కనపడుతుంది కదా, ఆ కోడిని లోపలికి తీసుకెళ్లి దండం పెట్టుకొని బయట ఇక్కడ ఆ దేవుని దగ్గర కోసి ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో అన్నం చేసుకుంటాము. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అన్నము, ఇక్కడ అన్నాలన్నీ చేసుకుంటారు. లైక్ ఈ లొకేషన్ చూసుకొని ఇక్కడే మనం డైరెక్ట్ అన్నం చేసుకొని ఇక్కడ తినేసుకొని తర్వాత మనము పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కూడా వెళ్దాము. అక్కడ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఈ లోపు దండం పెట్టుకుందామని గుళ్ళకి అయితే వచ్చేసాము. అండ్ ఈచ్ పర్సన్ కి అయితే 10 రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ లోపల టెంపుల్ లోపల అనమాట. ఇది గర్భగుడి వెళ్లే ముందు ఇక్కడ లోపల షాప్స్ అన్ని ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. డైరెక్ట్ షాప్స్ అన్ని ఇలానే డైరెక్ట్ ఇక్కడ గర్భగుడి లోపల అనమాట, బయట ఏం కాదు. ఇది హోల్సేల్ అంతా పెట్టింది లోపల మాత్రమే. అండ్ లైక్ మనకి ఏమన్నా కావాలన్నా ఇక్కడ ఏమన్నా దేవుడి దండలు కానీ సంథింగ్ వాట్ ఎవర్ ఇలా ఇక్కడ లైక్ అమ్మాయిలు షాపింగ్ చేసే వాటికి అంతా ఇక్కడే ఉంటది. లోపల గుడి అయితే బాపనమ్మ తల్లి ఉంది కదా, ఇక్కడ లోపల ఇలా ఉంది. ఇక్కడ భక్తులంతా దండం పెట్టుకుని అయితే వస్తూ ఉంటారు. చూసుకొని లోపల ఉంది అమ్మవారు. దండం పెట్టుకోవడం అయిపోగానే కోడిని కోపిని అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడే కోడిని అయితే వాళ్ళే కోస్తారు. అండ్ కోసిన దానికి అండ్ ముక్కలు చేసిన దానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అవన్నీ ఉండేదానికి అయితే మన వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేదు, బట్ అన్ని ఇక్కడ అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి. కానీ కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. సో ఇక్కడ ఉండే కట్టి పొల్లలు, దవరాలు అండ్ ఈ పట్ట అన్ని మేమైతే డబ్బులు పెట్టే కొనుక్కున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మనకు వంట రాకపోతే ఇక్కడ వండే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. బట్ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి చేపించుకోవాలి. మొత్తం అన్ని వాళ్ళే వండేసి ఇస్తారు. అండ్ అమౌంట్ కూడా వాళ్ళు అయితే ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు. 500 to 700 మాత్రమే తీసుకుంటారు. ఈ లోపే మన వాళ్ళంతా పనిని కూడా స్టార్ట్ చేశారు. అండ్ తెచ్చిన పాత్రలు అయితే క్లీన్ చేస్తున్నారు. నేను ఒక్కనే ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి నేను చికెన్ ముక్కలు తీసుకుని వాచ్ చేస్తూ ఉన్నాను. ఈ లోపే మన వాళ్ళు పొయ్యి మంటడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకో పక్క ఇలా ఆపోజిట్ సైడ్ లోనే మన వాళ్ళు కింద పట్టేసుకొని కూరగాయలు కూడా కోస్తున్నారు. అలాగే చికెన్ కూడా బాగా మ్యాగ్నేట్ అయితే చేస్తున్నారు. మా పక్కనే ఒక చిన్న బెట్టింగ్ గేమ్ అయితే జరుగుతుంది, చూడండి ఎలా ఆడుతున్నారో. బట్ మీరైతే ఎప్పుడు ఇలాంటి బెట్టింగ్ గేమ్స్ అని ఇలాంటి అయితే ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది అందులో. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మా వాళ్ళకి వంట చేయడం చేత అవుతుంది కానీ పొయ్యి మంటడం
చేయడం అయితే చేత కాదు. ఆకుపోయి మంటేసేకి ఎంతమంది మంటలో ఎంత పెట్రోల్ తీసినామో మాకే తెలియదు. బట్ ఎంత పెట్రోల్ తీసినా యూజే లేదు. అది ఎంతసేపటికి మండుకోలేదు. మేము ఊపుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ అలానే మంటేసుకుంటూ ఉన్నాము. ఇంకెలైతే ఈ రోజంతా అవుతుందని మా వాళ్ళు తాటిపట్టలు అయితే తీసుకొని వచ్చారు. ఆ తాటిపట్టల నుంచి పొయ్యిలో పెట్టనరా అంటే ఒకడేమో షాక్ తో కోచడు, ఒకడేమో దానిపైన యుద్ధం చేస్తాడు. 3 గంటలు కష్టపడి ఆ కూర చేసి ఈడేమో ఆ కూరతో ఆడుకుంటాడు. పొరపాటు కింద వచ్చే వాని పరిస్థితి అంతే. ఫైనల్ గా అందరం తినడానికి అయితే కూర్చున్నాము. బట్ టైం ఎక్కువ అవడంతో ఎవరైతే ఎక్కువ ఏం తినలేదు. మా వాళ్ళు కష్టపడి ఒక పక్క వండుకొని తింటూ ఉంటే ఇంకో పక్క అయితే డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అందరం తినేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే పొడ్డు తినేసి ఇక్కడికైతే వచ్చేసాం వాటర్ ఫాల్స్ కి. బట్ మేమైతే మెయిన్ పడే వాటర్ ఫాల్స్ కి అయితే పోలేదు. జస్ట్ ఫ్లోట్ అయితే అంటే వాటర్ ఉంటాయి కదా, ఫ్లో అయ్యే వాటర్, జస్ట్ అక్కడికైతే చూడడానికి వచ్చేసినాం. ఎందుకంటే అక్కడికి ఈవినింగ్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు అయితే ఆపుతున్నారు. సో అందుకనేసి మేము అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ వాటర్ ఫ్లో అయితే సో అది జస్ట్ అది చూసేకైతే వచ్చినాం. అదిగో మావులున్నారు. యాక్చువల్లీ ఇంకా చాలా మంది వెనకలు ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం మేము. మన వాళ్ళు అయితే ఫుల్ ప్రిపేర్ అవుతారు అనమాట. ఇంకో పక్క అయితే మా వాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే మా వాడిని అయితే మామూలుగా అయితే ఆట పట్టడం లేదు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి మన వాళ్ళంతా ఇప్పుడే జాయిన్ అయిపోయింది మనతో. లైక్ చూసుకోవచ్చు, అంతా మన వాళ్ళంతా జాయిన్ అయిపోయిండ్రు. ఇది వాటర్ ఫాల్సే కదా, జస్ట్ వాటర్ ఫ్లో అనమాట. లైక్ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసినాం వాటర్ ఫ్లో దగ్గరికి. ఇది వాటర్ ఫ్లో. మేమైతే వాటర్ ఫాల్స్ కి అయితే పోలేదు, అక్కడ పోలీసులు అవుతాను. జస్ట్ ఫ్లో చూడడానికి మాత్రమే కింద నుంచి వచ్చినాం. సైడ్ ఇక్కడ సైడ్ స్టెప్స్ ఉన్నాయి, లైక్ మట్టి రోడ్డు నుంచే వచ్చేసినాము. మా దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వెనకలు చూసుకోండి, వెనకల పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని వద్దని చెప్పిండ్రు, పోవద్దనేసి. కానీ బట్ అప్పుడే మేము చూసుకొని బయటకు అయితే వచ్చేసినాం. బట్ అక్కడైతే కొంతమంది అయితే బుక్ అయిపోయిండ్రు. మా అదృష్టం ఆ తుప్పలలో అలా ఇలా పడేసి బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మన వాళ్ళంతా ఇంకా రిటర్న్ అయిపోయినాం. అక్కడ నుంచి రిటర్న్ అయితే ఇక్కడ మన వాళ్ళు ఫోటో షూట్ అనేసి ఆగి ఉన్నారు, ఫోటోలు తీసుకుందామని. సో ఈ రోజు వీడియో అయితే ఇది. ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.